ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరి ఈ సమయంలో 2020 సంవత్సరం మే నెల 24వ తారీఖున కూడి ఉన్నాం. కోవిడ్-19 వల్ల దేశం ప్రపంచమంతా కూడా శోధనలో ఉంది. ఎంతటి శోధనలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. మరి నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు భద్రపరిచి ఎటువంటి లోటు లేకుండా ఇప్పటికే ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు సమర్థుడు. అట్టి దేవుని సాన్నిధ్యంలో మనందరం కూడి ఉన్నాం కనుక ఆరాధించాలి. ఆరాధనకి యోగ్యుడు ఆయన కనుక తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపామయ యేసయ్య, నీకు వందనాలయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి స్తోత్రాలు. మమ్మల్ని, మా కుటుంబ వ్యవస్థలను కాడ ప్రభు ఈ యొక్క కోవిడ్-19 ప్రభావం వల్ల ఇప్పటికీ అనేక దినాలు, అనేక నెలలే ప్రభు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మీకేమిచ్చిన రుణమైతే తీర్చుకోలేం బాబు. కనుక మా ఆరాధనలో మీరుండి, మాతో మీరుండి, మా ఆరాధనలో మీరే ఘనపరుచుకోమని కోరుతున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది ఈ ఆరాధన వీక్షిస్తూ ఏకీభిస్తూ ఆరాధనలో ఉన్నారో అందరినీ దీవించేదేవా. ఎంతమంది భక్తి కలిగి ప్రార్థన పూర్వకంగా ఎంతమంది దేవుని సాన్నిధ్యంలో ఏకీభిస్తున్నారో అందరినీ దీవించండి దేవా. ప్రభా, వారి తరాలు దీవించండి, కుటుంబాలను దీవించండి, వంశాలను దీవించండి. మీరు అక్కడ పర్యాంతం వరకు కూడా నూరంతల దీవెన, నూరంతల ఆశీర్వాదము, 100% బ్లెస్సింగ్స్తో నింపి అభిషేకించమని కోరుతూ ఆరాధన ప్రారంభిస్తుండగా ఆది నుండి అంతవరకు కూడా నీవే ఆధిపత్య వహించి నడిపించి దీవించమని తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ నామమునకు అప్పచెప్తూ యేసును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య వందనములు. జీవాధిపతి మీకు స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయనా, ఈ నెలలో ఆఖరి ఆదివారంలోకి వచ్చినాం ప్రభా. ఇంతవరకు మమ్మల్ని భద్రపరిచిన వాడా ప్రభా, మీకు స్తోత్రాలంటే ఈ వారముతో ఆఖరి వారము ప్రభా. ఇంతగా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమునికే మీకు కోట్ల కొలసి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మా సంఘ బిడ్డలు ఎందరు లైవ్లో పాల్గొంటున్నారు, అంత మాత్రమే కాదు ఈ ప్రోగ్రామ్ ఎందరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో ప్రభా. యేసు మీకు స్తుతులు, స్తుతులు, స్తుతులు. మీ ఆత్మ కార్యము మధ్య జరుగును గాక, పరిశుద్ధాత్మ కార్యం జరుగును గాక, దీవెనలు కుమ్మరించబడును గాక, మేలు జరుగును గాక, కృపాహస్తం ఉంచబడును గాక. నీ కృపలు జ్ఞాపకం చేసుకున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు స్తుతులు, స్తుతులు, స్తుతులు ప్రభా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డ ఎక్కడైతే కూర్చొని వారి గృహాలలో చేస్తున్నారో ప్రభా, నీ సన్నిధి అనుభవించే కృప రేఖడుగలా కండిరికమాస్తున్నారమ్మా అయ్యా. మీరు దాయిచ్చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ కార్యం జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవా దిగిరండి ప్రభా, దిగిరండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా ప్రోగ్రాంలోకి మీరు దిగిరండి ప్రభా. పాటల్లో ఉండండి ప్రభా, వాక్య భాగంలో ఉండండి ప్రభా. స్తుతి ఆరాధన జరిగిస్తుండే బిడ్డలతో మీరు ఉండండి ప్రభా. మీ ఆత్మ కార్యం జరిగించండి అయ్యా. ఈ ప్రోగ్రాం ఎందరు బలహీనతతో చూస్తున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక, కృపాహస్తం ఉంచబడును గాక. నీ కృపలు జ్ఞాపకం చేసుకొని ప్రభా. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆలోచనకర్త మీకు వందనాలు. నిత్యుడగు తండ్రి మీకే స్తుతులు, స్తుతులు, స్తుతులు. పరిశుద్ధుడా వందనములు తండ్రి, వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకే వందనాలు. కృప చేయండి ప్రభా. అయ్యా, ఎందరూ ఏ అవసరాలతో ఉన్నారో వారి అవసరతలు తీర్చండి. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు మాట్లాడండి, మీ ఆత్మ కార్యం జరిగించండి. పాటల్లో ఉండండి, మీరే సహాయం చేయమని అయ్యా. మీరు అద్భుతం చేసి మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో పాటలు పాడి దేవుని నామాన్ని గనపరుచుకుందాం. మన మంచి ఎవరి బిడ్డలు ఉన్నారు? ప్రదీప్ అండ్ సాల్మన్ వారు ఆరాధన నడిపిస్తారు, అలానే పాటల్లో కూడా వారు నడిపిస్తారు. దేవుడికి స్తోత్రం. మన కల్వరి కింగ్డమ్ పీస్ టెంపుల్ చర్చ్ మెంబర్స్ అందరికీ
అలాగే యూట్యూబ్లో ఎవరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో అందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమీక్షించినటువంటి దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు అనేటువంటి పాటని పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మీరు ఎక్కడ కూర్చున్నా నిలబడినా సరే, మీళ్ళల్లో అయినా సరే ఈ పాట పాడుతూ ఉండగా అందరూ కూడా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. చప్పలు కొట్టాలి. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ.
స్తోత్రం. హల్లెలూయా. కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవర పడినే కొండల వైపు కన్నులెత్తుదునా,
96వ కీర్తన. మరి నేను చెప్తా ఉంటాను, వెనకాల మీరు కూడా నాతో చెప్పాలని ప్రభు పేరిట మనం చూస్తున్నాం. కీర్తన 96. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము అనుదినము ఆయన రక్షణ సువార్తను ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రకటించుడి. అన్యజనులలో అన్యజనులలో ఆయన మహిమను ఆయన మహిమను ప్రచురించుడి. ప్రచురించుడి. సమస్త జనులలో సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, యెహోవా మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. వట్టి విగ్రహములే. యెహోవా యెహోవా ఆకాశ విశాలమును ఆకాశ విశాలమును సృజించినవాడు. సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి. ఆయన సన్నిధిలో ఉన్నవి. బల సౌందర్యములు బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. యెహోవాకు చెల్లించుడి. మహిమ జలములు మహిమ జలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు యెహోవా నామమునకు తగిన మహిమ తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. ఆయన ఆవరణలోకి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూషణులారా సర్వభూషణులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. లోకము కదలకుండా లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. స్థిరపరచి ఉన్నది. న్యాయమును బట్టి న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఆయన జనములను పరిపాలన ఈ చేయును. వార్తను అన్యజనులలో అన్యజనులలో ప్రకటించుడి. ప్రకటించుడి. యెహోవా వేం చేయుచున్నాడు. యెహోవా ఏం చేయుచున్నాడు. ఆకాశం సంతోషించునుగాక, ఆకాశం సంతోషించునుగాక. భూమి ఆనందించునుగాక, భూమి ఆనందించునుగాక. సముద్రమును సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, దాని సంపూర్ణయు ఘోషించునుగాక. పొలమును పొలమును దాని యందు గల సర్వమును దాని యందు సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. యెహోవా సన్నిధి ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. ఉత్సాహముని చేయునుగాక. భూజనులకు భూజనులకు తీర్పు తీర్చుటకై తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. యెహోవా ఏం చేయుచున్నాడు. న్యాయమును బట్టి న్యాయమును బట్టి లోకమునకు లోకమునకు తన విశ్వాస్యతను బట్టి తన విశ్వాసమును బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆయన తీర్పు తీర్చును. దేవుడి వాక్యభాగం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా మనం ఆరాధన చేసుకుందాము. మనస్ఫూర్తిగా ఎక్కడున్నామో అక్కడే దైవ సన్నిధిని అనుభవించుటకు ఆశ కలిగిన వారమే ప్రభు వైపు చూస్తూ మనము హృదయపూర్వకంగా మన కన్నులు మూసుకొని దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మన యవ్వన బిడ్డలు మరి సాల్మన్ ప్రదీప్ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కూడా ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praising you Lord, praising you Father. Hallelujah. Thank you Jesus. Thank you Lord. Hallelujah. Praise Lord. మనమందరం కూడా ప్రేమించేదా యేసురాజా అనేటువంటి పాట పాడుతూ మన ప్రభు నామాన్ని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. రాజానికి స్తోత్రం, రాజానికి వేలాది వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా,
యేసయ్యానికి స్తోత్రములు ప్రభు. దేవానికి వేలాది వందనాలు రాజా. ప్రభువానికి వేలాది వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ప్రభువా మేము ఏమాత్రమే యోగ్యులము ప్రభు రాజా. అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించడానికి మేము ఎంతటి వారము నాయన. ప్రభువా మీరు మా కొరకు దేవా ప్రభు రాజా ఈ లోకానికి దిగి వచ్చి ప్రభువా నిన్ను నీవు తగ్గించుకోవడానికి మేము ఎంతటి వారము నాయన. ప్రభువా మా కొరకు నువ్వు ప్రేమించి ప్రాణం పెట్టావు యేసయ్య. ప్రభువా నీ కొరకు కడ వరకు దేవా ప్రభు రాజా మా ప్రాణములు మట్టిలో చేరే వరకు, మా ఆత్మల మహిమలో చేరే వరకు ప్రభు రాజా నిన్ను ప్రేమిస్తాము నాయన ప్రభు, నిన్ను సేవిస్తాం ప్రభు, మిమ్మల్ని ప్రార్థిస్తాం, మిమ్మల్ని ప్రకటిస్తాము నాయన రాజా. దేవ మా జీవిత కాలం మట్టుకు దేవా ప్రభు రాజా నిన్ను కలిగి ఉండి దేవా ప్రభు రాజా నీవు ఇచ్చేటువంటి రక్షణ కాపాడుకోవచ్చు దేవా ప్రభు రాజా. అయా అనేకమైనటువంటి ఆత్మలు రక్షించడానికి దేవా ప్రభు రాజా అయా నీ సువార్త పనిలో దేవా ప్రభు సహాయకులుగా రాజా నేను ప్రభు మీరు మేము వాడబడడానికి దేవా ప్రభు రాజా మీరు కృప చూపించి మనకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ పాట దేవా ప్రభు రాజా నేను ప్రభు పాడటం మాత్రమే కాక దేవా ప్రభు రాజా మేము పాడుతున్న ఈ పాటని కడమట్టుకి మా జీవితాంతము వరకు దేవా ప్రభు రాజా మా ఊపిరిన్నంత వరకు దేవా ప్రభు రాజా అయా నీ పాటని దేవా ప్రభు మా జీవితాల్లో దేవా ప్రభు రాజా అయ్యా ప్రభు రాజా మీరు దేవా ప్రభు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి సహాయం చేయించమని మా ఆరాధన మీరు స్వీకరించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన తప్పులుంటే మన్నించు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ ద్వారా లేక ఈ యొక్క ఆన్లైన్లో ప్రోగ్రాంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి మేము కూడా బాగున్నాము. నిజంగా మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. లాక్డౌన్లో ఉన్నాము, మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం. అయినా కూడా ప్రతిదినము ప్రభు సన్నిధిలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాము. అందుకొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 143 కీర్తన 10వ వచనం. కీర్తనలు 143 కీర్తన 10వ వచనం. నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ఈరోజు ఈ మాటల గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా మాతో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు నాకును ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడను గాక. యోగ్యత లేని నన్ను మిస్సులు చాటును మరుగుపరచండి. మీ కృపనివ్వండి ప్రభువా, మీరు సహాయం చేయండి, తోడైండి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 143 కీర్తన 10వ వచనం. నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. నేను కంఠస్థం చేసిన వాక్యం ఇది. నేను అనేక మారులు దేవునితో చెప్పుకునేది. ఈ కీర్తన భాగము దావీదు రాసినట్లుగా చూస్తాం. కీర్తనలు మనందరికీ బాగా ఇష్టము. ఎందుకంటే ఎక్కువ మనం చదువుతూ ఉంటాము, ఎక్కువ కంఠస్థం చేస్తూ ఉంటాము. బిడ్డ పుట్టిన తర్వాత మనం కూడా ఎక్కువ నేర్పిస్తూ ఉంటాము. ఇలాగ మనం ఎక్కువ చేసేది ఒక శుభకార్యానికి కీర్తన, ఒక ప్రయాణానికి కీర్తన, లేకపోతే ఒక సంతోషానికి కీర్తన, ఒక నష్టం, అన్నిటికీ కూడా కీర్తన 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 ఎంత చదువుతాం. ఇవి మనకి ఆదరిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే 143 కీర్తన దావీదు రాసినట్లుగా మనం చూస్తాం. ఈ దావీదు రాసిన కీర్తనలో 10వ వచనంలో దావీదు చెప్తున్నాడు, దేవా నీవు నా దేవుడవు, యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై గాడ్. మీరే నా దేవుడు. నేను చిత్తానుసారముగా, ఎవరి చిత్తము? మీ చిత్తము అనుసారముగా నడుచుట నాకు నేర్పండి. దావీదు ఒక మహారాజు అయి ఉన్నాడు. మనందరికీ తెలుసు. తన యెషై కుమారుడు, కడసారి వాడు, చివరివాడు. తాను ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడు. అప్పుడు దేవుడు అతన్ని అభిషేకించాడు. అతడు మహారాజు అయ్యాడు. ఇజ్రాయేలు చరిత్రలో దావీదు అంతటి గొప్పటి రాజు లేడు. అంత గొప్ప రాజుగా ఉండి తాను సింహాసనము మీద కూర్చొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయన చేతులెత్తి చెప్తున్నాడు, దేవా నీ చిత్తానుసారముగా నడుచుట నాకు నేర్పండి. మీరు నా దేవుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానండి, ఆ స్థితిలోనే నీవు నేను ఉంటే
మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాల ప్రకారం వెళ్ళిపోదాం. ఈ లాక్డౌన్లో ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నీవు దేవుని చిత్తంలో ఏం చేస్తున్నావు, దేవుని చిత్తంలో నువ్వు ఎలాగ ముందుకు వెళ్తున్నావు. నిజమే, నేను ఆలోచించాను అనేక మారులు. నేను దేవునితో చెప్పే మాట, ప్రభా నేనున్నాను నీ చిత్తంలో, ప్రభా నేను చేస్తాను నీ చిత్తాన్ని. నిజమే, ఎప్పుడైనా దేవుని చిత్తం ఏంటి అని ఆలోచించావా? దేవుని చిత్తము నిన్ను గూర్చి ఏంటో ఆలోచించావా? అసలు నిన్ను దేవుడు భూమి మీద ఎందుకు సృష్టించారో ఆలోచించావా? నీ బిడ్డలను కూర్చిన ఒక ఉద్దేశం ఏంటి ఆలోచించారా? ఈ మాటలు వింటున్నా ప్రియ తల్లి, తండ్రి, ప్రతి ఒక్కరికి నేను ఒక మాట చెప్తాను. నిన్ను బట్టి దేవుడు నీకు బిడ్డలు ఇచ్చేయలేదు, నీ బిడ్డలను బట్టి దేవుడు నిన్ను తల్లి తండ్రిగా నిర్ణయించాడు. అంటే నీ బిడ్డలు, ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఒక మంచి బిడ్డని, ఒక నాయకుడిని భూమి మీదకి పంపించాలి అనుకున్నాడు. అతడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలి అనుకున్నాడు. అలాగా గొప్పవారిగా అతను చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఆ ప్రభువు ఇతనికి తగిన తల్లి ఎవరు అని చూసినప్పుడు అక్కడ యొకెబెత్ తండ్రి అమ్రామ్ కనిపించారు. వీరైతేనే మోషేను ఒక నాయకుడిగా పెంచగలరని అతన్ని ఆ గర్భమును జన్మించుటకు దేవుడు సెలవిచ్చారు. అంటే దీనిని బట్టి ఒకటి అర్థమవుతుంది, మోషేని బట్టి దేవుడు అమ్రాము యొకెబెతుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ అమ్రాము యొకెబెతుల్ని బట్టి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోలేదు. అంటే నీకు ఇచ్చిన బిడ్డలను కూడా దేవుడు ఒక చిత్తం బట్టే నిన్ను తల్లిగా తండ్రిగా నియమించాడు. దాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు భూమి మీద జన్మించడం నీకు ఒక చిత్తం ఉంది. నీవు కనిన బిడ్డలను గురించి ఒక చిత్తం ఉంది. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించామా? అసలు వై గాడ్ హ్యాస్ సెండ్ టు ఎర్త్, భూమి మీదకి ప్రభు నిన్ను ఎందుకు పంపించారు ఎప్పుడైనా ఆలోచించామా? నిజమంది, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. మహారాజు అంటున్నారు తాను సింహాసనం మీద ఉండి, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పవా. నిజమే, నువ్వు సమయాన్ని వృధా చేయడం దేవునికి ఇష్టమా? ఇదేనా దేవుని చిత్తం? నువ్వు ఖాళీగా ఇంట్లో పడుకోవడమా దేవుని చిత్తం? నువ్వు ఆ యొక్క అన్నీ వృధా చేసుకోవడమా దేవుని చిత్తం? ఏంటి దేవుని చిత్తం? నిజమండి, నేను ఒక దావీదుల కుమార్తెగా నా బాల్యంలోనే దేవునికి నన్ను గుర్చిన చిత్తం ఏంటో నేను తెలుసుకోవడానికి ప్రభు నాకు కృపనిచ్చారు. ప్రభా, మీరు నన్ను గురించి ఒక ఉద్దేశం ఏంటి, మీరు నన్ను గురించి ఏమి ఆలోచిస్తున్నారు ప్రభా? ఆ చిత్తం నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవో తెలుసా? దేవుణ్ణి ప్రభా మీరే నా దేవుడని హృదయపూర్వకంగా నీవు ఆయన్ని దేవునిగా గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను గూర్చి కలిగి ఉన్న చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని గురించి దావీదు తెలుసుకున్నాడండి. దేవుడు అతనికి తెలియచేసిన దేవుని చిత్తం. 103వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా. దావీదు తెలుసుకున్నాడు దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మ దేవుని స్తుతించాలి. ఎస్, దేవుడు నరులను సృష్టించాడు ఎందుకో తెలుసా? భూమి మీద మనము ఆయనను స్తుతించడానికి. ఎస్ మండి, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? 69వ కీర్తన 30-31 కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని గణపరచదను. అది ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడ కంటను యెహోవాకు ప్రీతికరమంట. నిజం,
మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని మనం ఎంతగా స్తుతిస్తున్నామండి. ఈ లాక్డౌన్లో కూడా దేవుడు నన్ను నా బిడ్డలను ఆకలి లేకుండా పోషిస్తున్నాడు. అందుకు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, మన ప్రతి అవసరత ఆయన మనకి తీరుస్తున్నారు. హల్లెలూయా. మొన్ననే ఒక సహోదరి మా దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పుకుంది. ఆమె మరి ఇంటిలో గ్యాస్ అయిపోయినప్పుడు, ప్రభువా మీరు మాకు గ్యాస్ దయచేయండి అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచారట. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నారు కదా. నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఎలా ప్రభువుని స్తుతిస్తున్నామండి? దావీదు కీర్తనాకారుడు చెప్తున్నాడు, ప్రభువా నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకు. నిజమండి, మన విశాఖపట్నంలోనే ఎన్ఏడికి గోపాలపట్నం దగ్గర గ్యాస్ లీకేజ్ అయ్యి అందరు చనిపోయారు. గాలి పీల్చి చనిపోయారు. కానీ మనం ఏం పీల్చినా సైడ్ ఎఫెక్ట్ రాకుండా మనల్ని కాపాడుతున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? నీకు చక్కని నోరిచ్చారే, చక్కని స్వరం ఇచ్చారే, చక్కని ఆకృతినిచ్చారే, చక్కని చేతులు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, కళ్ళు ఇచ్చారు, చెవులు ఇచ్చారు, నోటినిచ్చారు, అన్నీ ఇచ్చారే. వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్? ఒకసారి ఒక దైవజనులు ఒక లెపర్సీ హోమ్లో ఆరాధనలో వాక్యం చెప్పడానికి వెళ్ళారట. అంటే లెపర్సీ కాలనీ ఉంటుంది కదండి, కుష్ఠరోగుల కాలనీ. వారందరి కొరకు అక్కడే చర్చ్ ఉంటుంది, అక్కడే ఆరాధన. ఇంకా అందులో ఉన్న వాళ్ళందరికీ కుష్ఠరోగం ఉంది. అప్పుడు ఈ పాస్టర్ గారు మంచి షూట్ వేసుకొని, మంచి బూట్ వేసుకొని, చక్క టై కట్టుకొని చాలా నీట్గా వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆరాధన జరుగుతూ ఉంది. బలిపీఠం మీద దైవజనులు కూర్చున్నారు, ఈ గెస్ట్ స్పీకర్ కూడా కూర్చున్నారు. కూర్చున్న సమయంలో అందరూ హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు. ఈ కుష్ఠరోగం వల్ల కొందరికి వేళ్ళన్నీ తినేసాయంట. వేళ్ళన్నీ తినేస్తే వాళ్ళకి చప్పట్లు కొట్టడానికి వేళ్ళు లేవు. అయినా వాళ్ళు ఈ యొక్క పామ్స్ వీటి ద్వారా దేవా మేము నిన్ను స్తుతిస్తామని చప్పట్లు కొడుతూ స్తుతిస్తున్నారట. ఆ సమయంలో ఈ దైవజనులు తన షూటు నలగకుండా, తన డ్రెస్ నలగకుండా ఇలా నిలబడి అలాగా దేవుణ్ణి అలా ఆరాధిస్తున్నారు. మధ్యలో ఆయన కళ్ళు తెరిచి చూశారట. అప్పుడు ఈ వేళ్ళు తినేసిన వ్యక్తి ఈ పామ్స్తో ప్రభుని ఆరాధిస్తున్నారు. స్తోత్రం స్తోత్రం స్తుతి అని ఆ పాట పాడుతూ. కొందరికి ఈ చేతులే తినేసేయటండి. అప్పుడు వాళ్ళు ఈ యొక్క వీటితో పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. కొందరికి ముక్కు తినేసింది, కనుబొమ్మలు తినేసాయి, చెవులు తినేసాయి, పెదాలు తినేసాయి, కాళ్ళు వేళ్ళు తినేసాయి, నిలబడలేకపోతున్నారు. అయినా ఒంటి కాళ్ళతో నిలబడి ఆరాధిస్తున్నారట. 2 కాళ్ళు తినేసాయి, కూర్చుని ఆరాధిస్తున్నారు, దేకుతూ ఆరాధిస్తున్నారు, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు. వెంటనే దేవుడు దైవజనుడు అడుగుతున్నాడంట, ప్రియ దైవజనుడా నువ్వు ఎలాగా ఆరాధిస్తున్నావు? నీకు అందమైన కాళ్ళు ఉన్నాయి, అందమైన చేతులు ఉన్నాయి, అందమైన నోరుంది, అందమైన మరి అన్నీ ఉన్నాయి కదా. వెంటనే దైవజనుడు హృదయం పగిలిపోయిందండి. అక్కడికక్కడే మోకరించి ప్రభువా నన్ను క్షమించవని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఏంటి? కీర్తనలతో నేను నా దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతలతో నేను ఆయన్ని ఘనపరుస్తాను. అది నా దేవునికి ఎంత ఇష్టమో. అందుకు కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నతించుము. నిజంగా దావీదు మహారాజు అయ్యాడు. మహారాజు అయినా సిగ్గుపడకుండా దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. సిగ్గుపడకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడండి. నిజమే, దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావా? ప్రియమైన వాళ్ళరా, నీ బ్రతుకులో ప్రభుతో చెప్పగలవా, నీ చిత్తంలో నేను నడవాలని ఆశపడుతున్నాను ప్రభా, నడవాలని ఆశపడుతున్నాను.
దేవుని చిత్తం ఏంటో తెలుసా? యిర్మీయాని గురించి మనం చూస్తే యిర్మీయా ప్రవక్త కన్నీటితో నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయట దేవుని చిత్తం. యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయము 1వ వచనంలో, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే యిర్మీయా ఒక మాట చెప్తున్నారు. నా జనుల్లో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల చలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండును గాక. నశించిపోతున్న వారి కొరకు కన్నీరు కార్చడమే దేవుని చిత్తం. యిర్మీయా తెలుసుకున్నాడు. అందుకు ఏడుస్తున్నాడు వారి కొరకు, అందుకు కన్నీరు కారుస్తున్నాడు వారి కొరకు, అందుకు అంగలారుస్తున్నాడు వారి కొరకు. ఈ నెల 19వ తారీఖున గొప్ప దైవజనులు రవి జకరియాస్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. 74 సంవత్సరాలలో 19వ ఏట రక్షించబడి దేవుని కొరకు గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తి మన భారతీయుడండి. చెన్నై రాష్ట్రంలో పుట్టి అమెరికా దేశంలో పరిచర్య ప్రారంభించి ప్రపంచంలోనే ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్న వ్యక్తి. ఎన్ని ఆత్మలను ఆయన రక్షించారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న దేశాలు నాశనం అయిపోతూ ఉంటే ఆ దేశాలకి ఆయన వెళ్ళి భాష రాకపోయినా అక్కడ తర్జుమా చేయడానికి డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని పెట్టుకొని వాళ్ళ క్రైస్తవులైనా ఎవరైనా ఇదిగో నేను చెప్పిన మాటలు ఈ ప్రజలకి చెప్పండి, ఈ దేశం నాశనం అయిపోతుంది, యుద్ధంలో చచ్చిపోబోతున్నారని సువార్త చేసిన వ్యక్తి. నిజమేనండి. ఈరోజు నీ బ్రతుకులో దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావా? ఎందరు నశించిపోతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనకి నెలకు ఒక సువార్త ఉండేదండి. అప్పుడు కొన్నిసార్లు ఇష్టంగా వచ్చినా కొన్నిసార్లు వచ్చామేమో. ఇప్పుడు సువార్తలే లేవు. మళ్ళీ ఇప్పుడు సువార్తకి వెళ్తామా అని నా హృదయం దుఃఖిస్తుంది. అయ్యో, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నేను సద్వినియోగం చేసుకోలేకపోయానా అని ఎన్నో మార్లు నేను దేవుడి దగ్గర ఏడుస్తున్నాను. ఈరోజు నీ వయసు అయిపోయాక దేవుని చిత్తం తెలుసుకుందాం అనుకుంటే ఏంటి ప్రయోజనం? అయ్యో, వయసు అంతా అయిపోయాక పాడాలనుంది, బలమంతా పోయాక ప్రకటించాలనుంది, భక్తుడు పాడినట్లుగా నీవు ఆలోచిస్తే ఏంటి ప్రయోజనము? కను దృష్టి అంతా పోయాక బైబిల్ చదవాలనుంది. ప్రియ యవన చెల్లి తమ్ముడు, సెల్ ఫోన్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారా? అయ్యో, దేవుడిచ్చిన ఈ దృష్టి అలా చూసి చూసి తగ్గిపోయాక బైబిల్ చదవలేదని ఏడుస్తావేమో. సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం. ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండగానే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి, నెమరు వేసుకుందాము. దేవుని వాక్యాన్ని మనం కంఠస్థ చేద్దాము. నిజంగా యిర్మీయా చెప్తున్నాడు, ప్రభువా, హతులైన నా జనుల కోసం, నశించిపోతున్న వారి కొరకు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండునుగాక. నీవు తెలుసుకున్నావా దేవుని చిత్తం? అబ్రహాం తెలుసుకున్నాడు దేవుని చిత్తం, చూపిస్తున్న దేశానికి వెళ్ళమని. ఇస్సాకు తెలుసుకున్నాడు దేవుని చిత్తం, ఇదిగో తాను ఉన్న ఆ ప్రాంతంలోనే ఆ యొక్క పంట వేసి పండించాలని. భక్తులు తెలుసుకున్నారు. యోసేపు తెలుసుకున్నాడు దేవుని చిత్తం, ఐగుప్తు దేశంలో తాను దేవుని కొరకు నిలవబడాలి. ఎస్తేరు తెలుసుకుంది దేవుని చిత్తం, ఇదిగో నాశనమైపోతున్న తన శాంతి ప్రజల కొరకు తను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. మోషే తెలుసుకున్నాడు దేవుని చిత్తం, అయ్యో, ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించాలని. కృత నిబంధనలో మనం చూస్తే అపోస్తులు తెలుసుకున్నారు దేవుని చిత్తం. శ్రమ అయినా హింస అయినా మేము దేవుని కొరకు జీవించాలి అని తెలుసుకున్నారు. అపోస్తులైన పౌలు తెలుసుకున్నాడు దేవుని చిత్తం. ఆది అపోస్తులు మరి భక్తులు ఎందరో తెలుసుకున్నారు దేవుని చిత్తం. నువ్వు తెలుసుకున్నావా? నిన్న గురించి వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఏమి ఆశిస్తున్నారో తెలుసుకున్నావా? నా బిడ్డల నుంచి నేను ఒకటి ఆశిస్తూ ఉంటాను, వారు బాగా చదువుకోవాలి, మరి గొప్పవారు కావాలి అని. వారిని గురించి కొన్ని కళలు ఉన్నాయి నాకు. అలాగే ఆ పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించి
ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందింపచేసి నన్ను రక్షించారు అంటే ఆయన నిన్ను గూర్చి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నారు. మహారాజు అయిన దావీదే తెలుసుకున్నప్పుడు మనం ఏ పాటి వారమండి? ఈరోజు అడుగుదామా ప్రభుని, లాక్డౌన్లో నన్ను ఎందుకు ఉంచారు ప్రభువా? ఎందుకు నీకు డ్యూటీకి వెళ్ళకుండా దేవుడు సెలవు ఇచ్చారు? ఎందుకు నీకు పని లేకుండా ప్రభు ఇంట్లో కూర్చోబెట్టారు? ఎందుకు ఆరాధన లేకుండా ఇంట్లోనే ఆరాధన చేసుకునేలా చేశారు? ఈ చిత్తం ఏంటి? ఈ సమయంలో నేనేమి చేయాలి ప్రభు? అడుగుదామా? అలాగూ మనం ఆ ప్రభుని అడిగి ఆ చిత్తాన్ని తెలుసుకుందామా? నిజంగానండి, దావిచంద్ర విజయకృష్ణుడు ఆ కొటేషన్ చెప్పారు, దేవుని సన్నిధిని అనుభవించడం గొప్పదే, అంతకన్నా గొప్పది ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చుట. నిజంగా దేవుని చిత్తమును నెరవేర్చడం చాలా గొప్ప ధన్యత. దేవుని సన్నిధిని అనుభవించడమే గొప్ప ధన్యత అనుకుంటున్నాను. అంతకన్నా గొప్ప ధన్యత నీవు దేవుని చిత్తమును నెరవేర్చడమే. శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, హింస అయినా, రానున్న రోజుల్లో ఎన్ని పరిస్థితులు ఎదుర్కోబోతున్నామో మనకి తెలియదు. ఈ వాక్యం మన చేతిలో ఉంటుందో లేదో తెలియదు. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన చిత్తం ఏంటో గ్రహించి తెలుసుకుందామా? నీ బిడ్డలను గురించి దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించి తెలుసుకునే స్థితిలో మనం ఉందామా? కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ చిత్తమును తెలుసుకునుట మీరు మాకు నేర్పండి ప్రభువా. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పండి ప్రభువా. మీరు నా దేవుడు ప్రభువా. నీ చిత్తమే నేను నెరవేర్చాలి ప్రభువా. నా తలంపులు కాదయ్యా, నా ఉద్దేశములు కాదయ్యా, నా ఇష్టాలు కాదయ్యా. ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు దై హ్యాండ్స్. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట టీచ్ మీ లార్డ్. మీరు నాకు నేర్పమని వేడుకుంటున్నాను. ఇది ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి బ్రతుకులు మీరేమి ఉద్దేశించారో, వారి జీవితంలో మీరేమి ఉద్దేశించారో దాన్ని నెరవేర్చే కృప యేసు నామములో కలుగును గాక. 2020లో మేమేమి చేయాలని మీరు ఆశపడుతున్నారో 5 నెలలు పూర్తి కావస్తుంది ప్రభువా. ఇక మిగిలిన 7 నెలల్లోనైనా మీరు మమ్మల్ని గురించి ఉద్దేశించిన ఆ చిత్తము నెరవేర్చే కృప యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగును గాక. యేసు నామములో మాటలు విన్న ప్రతి ఒక్కరూ అట్టి వార కట్టబట్ట కృప కలుగును గాక. మెల్చస్ మహిమ పొందమని, తోడైండమని, ఆశీర్వదించమని, బలపరచమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని చిత్తం నెరవేర్చుటకు ప్రభు మనకి కృపనిచ్చును గాక. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు దేవునికి వాక్యంలోకి వెళ్తున్నాం. ఇప్పటికే కోవిడ్-19 వల్ల మరి 2 నెలలు దాటి 3 నెలలకు వచ్చాం ఈ లాక్డౌన్. అలాగనే మరి ఈ లాక్డౌన్లో దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆస్వాదించి తన కృప చేత మనం బలపరుస్తున్నారు. ఆయనకి మహిమ కలుగునుగాక. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం 51వ వచనం చదువుకుందాం. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతన్ని పట్టుకొని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఈ లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 51వ వచనంలో ఉన్న వ్యక్తి ఎవరు ఇంతకీ మనం తెలుసుకుందాం. 51వ వచనంలో 14వ అధ్యాయం మార్క్స్ వార్తలో ఉన్న వ్యక్తి ఎవరు ఇంతకీ? ఈ పడుచువారెవరు? ఈ పడుచువాడు ఎవరిని వెంబడిస్తున్నాడు? వెంబడిస్తుండగా అతను నారబట్టి ఎవరు పట్టుకున్నారు? ఆ నారబట్టిని విడిచి దిగంబరత్వంతో ఎందుకు పారిపోయాడు? అసలు ఎందుకు ఈ మాటలు ఇక్కడ రాయబడ్డాయి అని చూద్దాం ప్రియబిడ్డలారా. ఈ పడుచువాడు ఎవరంటే మీకు చెప్తాను. ఈ పడుచువాడు ఒక యూదుడు. యూదుల ఆచార ప్రకారంగా యూదులకు ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయ ప్రకారంగా యూదులు ఎప్పుడు కూడా వాళ్ళు లోదుస్తులు పై దుస్తులు చాలా భద్రంగా వేసుకుంటారు. పైనుండి కింద వరకు వారు కప్పుకుంటారు. అంతేకాదు వారు లోదుస్తులకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా ప్రాముఖ్యత. అది యూదుల సాంప్రదాయం. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ ఈ పడుచువాడు ఒక యూదుడే. కానీ ఎవరిని వెంబడిస్తున్నాడు?
అక్కడ యేసుని పట్టుకోవడానికి రోమా సైన్యం వచ్చింది. అక్కడ ఈ పడుచువాడు అక్కడ వెంబడిస్తున్నప్పుడు అతను పడుచువాడిని పట్టుకున్నప్పుడు ఆ పడుచువాడి పై మీద ఉన్నటువంటి ఆ నారబట్టను విడిచి పారిపోయాడు. ఎలా పారిపోయాడు? దిగంబరంగా పారిపోయాడు. అది యూదులకు అవమానకరమైన సాదృశ్యం. ఎందుకు యూదులకు అవమానకరంగా బ్రతికాడు? అది యోధా జాతికి అవమానకరంగా బ్రతికిన వ్యక్తి ఈ పడుచువాడు. అంతేకాదు, ఈ పడుచువాడి గురించి చాలా విషయాలు మీకు చెప్పాలి. ఈ పడుచువాడు ఎవరు అనే విషయం తెలుసుకునే ముందు, ఈ పడుచువానికి మైనస్లు ఉన్నాయి, అంటే లోపాలు ఉన్నాయి, మంచి ఉంది. ఒక జీవితం లోపాలతో నిండింది, తర్వాత జీవితం దీవెనకరంగా నిండింది. ఈరోజు మన బ్రతుకులకు కూడా, మన జీవితాలకు కూడా ప్రియబిడ్డలారా, గత కాలం ప్రభుకి ముందు కాలం, అంటే ప్రభు మనలోకి రాకముందు జీవితం వేరు, ప్రభు మనలోకి వచ్చిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, ప్రభువును నిలబడిన తర్వాత ఉన్న జీవితాలు వేరు. ఈరోజు నీ జీవితంలో ఒకప్పుడు ఎలాగున్నావు, ఈరోజు ఎలాగున్నావు? ఒకప్పుడులాగా ఇప్పుడు ఉన్నావా? లేకపోతే ఒకప్పుడు వేరు, ఈరోజు వేరుగా నీ జీవితం మారిందో ఒకసారి పరీక్షించుకో. ఈ పడుచువాని గురించి చాలా విషయాలు త్వరగా మనం నేర్చుకుందాం ప్రియబిడ్డలారా. అయితే ఈ పడుచువాని గురించి మనం గమనించినట్లయితే, ఒకప్పుడు జీవితం యోధా జాతికి అవమానకరంగా ఉంది. అంతేకాదు, ఇతని తల్లి గురించి మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే, ఇతని తల్లి ఒక ఆత్మీయురాలు, పేరు మరియ. యేసు ప్రభు తల్లి అని మరియ కాదు. ఆ రోజుల్లో మగ్దలేని మరి అని, యేసు ప్రభు తల్లి అని మరి అంటే అనేక మంది మరియలు పెట్టుకున్న మరి అనే పేరు ఉంది. అది యూదుల వారి యొక్క పేర్లు ఒక నామకరణం అది. అయితే ఇక్కడ ఈమె తల్లి ఒక మరియ, కానీ చాలా భక్తి పరురాలు. ఆమె ఇంటిలో 24 గంటలు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆమె ఇంటి ఒక ఆతిథ్యమిచ్చే ఇల్లుగా ఉంది. ఆమె ఇంటికి సేవకులతో దర్శించే ఇల్లుగా ఉంది. అనేక మంది సేవకులకు ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా ఉంది. అనేక మంది భక్తులకు ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా ఉంది. అనేకులు వచ్చి ప్రార్థించే గృహముగా ఉంది. ఆ ఇల్లు ఒక ప్రార్థన గృహముగా, భక్తి కలిగిన ఇల్లుగా ఉంది. కానీ ఈ వ్యక్తి అంతటి ప్రార్థన, ఆత్మీయ జీవితం కలిగిన ఇంటిలో కూడా ఆత్మీయంగా మాత్రం లేదు. ఏనాడు ప్రార్థనలు సహకరించలేదు, ఏనాడు ప్రార్థనలు ఏకీవించలేదు, ఏనాడు తనతో ఏకీవించలేదు, తన కుటుంబంతో ఏకీవించలేదు. ఇష్టానుసారంగా బ్రతికాడు. ఈవెన్ ఇంకో మాట చెప్పండి వీరి గురించి. స్వార్థకు ఆటంకమైన వ్యక్తి, సేవకు ఆటంకమైన వ్యక్తి, సేవకుల మధ్య విభేదాలు కల్పించిన వ్యక్తి చెప్తానండి. ఒకనొక సందర్భంలో బర్నబాసు, పౌలు స్వార్థ యాత్రలో విడిపోవడానికి కారకుడు ఎవరంటే ఈ వ్యక్తే. అతని పేరు చెప్పమంటారు ఇప్పుడు? మార్కు అంటారు. గమనించండి ప్రియబిడ్డలారా, మార్కు స్వార్థ యాత్రలో ఒకనొక సందర్భంలో బర్నబాస్ అన్నాడు, మనకి వంట చేసి పెడతాడు, మనకి పరిచయం చేస్తాడు, సువార్తలు సహకరిస్తాడు, మనతో మన వస్తువులు మోస్తాడు, చాలా మనకు అవసరం, మార్కుని తీసుకెళ్దామంటే బర్నబాసు అడిగితే పౌలు అంటాడు, వద్దు ఈ మార్కు, ఎందుకంటే నీకు నాకు సువార్తకు ఆటంకం. గత సమయంలో స్వార్థ దండయాత్రలో మధ్యలోనే విడిచి సోదరులు బాధలు వ్యాధులు తట్టుకోలేక స్వార్థలో సహకరించక పారిపోయాడు. ఇప్పుడు అదే జరుగుతుంది, వద్దు అన్నాడు. అయినప్పటికీ కూడా మరి బర్నబాస్ మధ్య పౌలు మధ్య కొంచెం డిస్కషన్ అయింది, మనస్పర్ధలు వచ్చాయి. పౌలు మరో శీలలు వేరొక మార్గం గుండా సువార్తకు వెళ్ళిపోతే, సువార్ధయాత్రకు వెళ్తే, బర్నబాసు మార్కు వేరొక మార్గం గుండా వేరొక దిశలో సువార్ధయాత్రలోకి వెళ్ళిపోయారు. గమనించండి, ఇద్దరు సేవకుల మధ్య చుచ్చుపెట్టిన వ్యక్తి, ఒక ఆత్మీయ కుటుంబంలో ఒక సువార్తలో ఆటంకంగా ఉన్న వ్యక్తి ఎవరంటే మార్కే. అలాంటి మార్కు ప్రియబిడ్డలారా, చివరికి ప్రియబిడ్డలారా గమనించండి, దినాలు గడిచాయి, రోజులు గడిచాయి. ఒకనొక సందర్భం వచ్చింది, గమనించండి. మార్కు ఒక గత జీవితాలు చాలా ట్రాజడీగా, చాలా అభ్యంతరకరంగా ఉన్న జీవితమే. కానీ రోజులు మారాయి. కానీ ఇట్టి మార్కు రూపాంతరం చెందాడు, ప్రభుకి మనసిచ్చాడు, సువార్తకి మనసిచ్చాడు. ఇప్పుడు ఒకప్పుడు శ్రమలు తాలుకోలేక, ఇబ్బందులు తాలుకోలేక, కష్టాలు తాలుకోలేక అన్ని విడిచి పారిపోయాడు. కానీ ఇప్పుడు ఎన్ని శోధనలైనా, ఎన్ని బాధలైనా భరించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ కారణం ఏంటంటే అందులో భక్తి చేరింది. భక్తి ఉంటే చాలు.
ప్రార్థన, భక్తి, దేవుని మీద ఆసక్తి ఉంటే నేను ఎలాగే నిలబెట్టగలను. ఈ కోవిడ్-19 ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతుందా? ఆత్మీయంగా బలంగా ఉన్నావా? ఎలా ఉన్నావో పరీక్షించుకోవాలని కోరుతున్నాను. మనుషులు పాపులం, మనుషుల్లో ఎన్నో దోషాలు, అతిక్రమాలు ఉన్నాయి. వీటిని సరిచేసుకొని రూపాంతరం చెందే స్థాయిలో నీవు ఉన్నప్పుడు, భక్తిలో నీవు ఉన్నప్పుడు తప్పకుండా ఎన్ని శోధనలైనా, బాధలైనా, ఇబ్బందులైనా ప్రభువుగా చూస్తావు, లోకంగా చూడు, ప్రజలుగా చూడు. ప్రియబిడ్డలారా గమనించండి, ఎందుకు పనికిరాని మార్కు ఏమయ్యాడో చెప్తాను. ప్రియబిడ్డలారా, ఒకనొక సందర్భంలో పౌలు ఈ మార్కు వల్ల పౌలుకి, బర్నబాస్కి విభేదాలు వచ్చాయి. కానీ అదే పౌలు ఒక పత్రిక రాస్తూ తిమోతికి రాస్తూ, తిమోతి ఎవరంటే పౌలు యొక్క ప్రియమైన శిష్యుడు, యవన శిష్యుడు. ఈ యవనస్తుడికి, యవన సేవకునికి ఉత్తరం రాశాడు పౌలు. ఏమో తెలుసా? మార్కును వెంట పెట్టుకొని తీసుకురా, ఎందుకంటే సువార్తలు నాకు ఎంతో అవసరమై ఉన్నాడు మార్కు అని. ఒకప్పుడు ఈ మార్కే నాకు అభ్యంతరం, ఈ మార్కే సువార్త అభ్యంతరం అన్న పౌలు నోటితోటే ఆ మార్కు కావాలి అన్నాడు. మార్కును వెంట పెట్టుకుని తీసుకురా తిమోతి అని పిలిచాడు. అంతేకాదండి, మనం చూస్తున్నాం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో బైబిల్లో 4 మత్తయి నుండి మార్కు, లూకా, యోహానులో చూస్తున్నాం. కానీ మొదటి రాసిన సువార్త భాగం ఏంటో తెలుసా? మార్కు సువార్త. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన సువార్త మార్కు సువార్త. అంతేకాదు, మార్కులాగా మిగతా 3 కూడా ప్రజెంట్ చేయలేదంట. ఎందుకు తెలుసా? మార్కు సువార్తను అంత స్పష్టంగా ప్రకటించాడు. బైబిల్ పండితులు ఇప్పటికీ కూడా, ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా బైబిల్ పండితులు, బైబిల్ స్కాలర్స్ ధ్యానిస్తే మొట్టమొదటిగా వాళ్ళ రీసెర్చ్ల్లో, వాళ్ళ యొక్క సువార్తల్లో, వాళ్ళ బైబిల్ మరి చదివటంలో కానీ, లేకపోతే బైబిల్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో కానీ, బైబిల్ గ్రంథంలో మార్కు మీద మాత్రమే వారు మొట్టమొదటి సువార్తనే, మార్కు సువార్తనే చదివి దాని మీదనే సువార్త ప్రకటించారు. అంతేకాదు, స్కాలర్స్ ఆధారపడింది మార్కు సువార్త మీద. మార్కులాగా ఎవరు సువార్త ప్రకటించలేదు. అంతేకాదు ప్రియబిడ్డలారా, మార్కు గురించి మనం చూసుకుని వెళ్తే, మార్కు గురించి ఒకప్పుడు అందరికీ బాధాకరంగా ఉన్నాడు. ఏమండి, యోధా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి, అందరికీ కూడా సువార్తలు ఆటంకంగా, సేవకుల మధ్య విభేదాలు కల్పించిన వ్యక్తిగా. కానీ ఈరోజు అందరికీ ఉపయోగపడ్డాడు, దేవునికి ఉపయోగపడ్డాడు, సేవకులకు ఉపయోగపడ్డాడు, సమాజానికి ఉపయోగపడ్డాడు, కుటుంబానికి ఉపయోగపడ్డాడు. ఒకనప్పుడు జీవితంలో, నీ జీవితంలో కూడా అంతే కదా. వీడు పనికి వస్తాడన్న వాళ్ళు పనికి రాకుండా పోయి ఉన్నారు. కానీ పనికి రాడు అన్న వాళ్ళు పనికి వచ్చే స్థాయిలో దీవించబడ్డారు. అలాంటి ఒక వ్యక్తిని చూపించి నేను ముగించాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో 1వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ఆ 1వ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడినటువంటి 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే, అక్కడ చిన్న ఒక విషయాన్ని 10వ వచనంలో చదువుదాం. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించము అని ప్రార్థించగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. గమనించండి, ఇంగ్లీష్లో జాబిష్ అంటాం. అయితే ఎబ్బేజు ఎవరు అంటే ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు. ఈ అన్యుడు పుట్టుకతోనే వేదనకరంగా ఉన్నాడు. తల్లి పెట్టిన పేరు వేదన అని. ఏ తల్లి, ఏ తండ్రి కూడా పుట్టిన బిడ్డలకు వేదనని కానీ, బాధ అని కానీ, శనిగొట్టాడని కానీ, శాపగ్రస్తుడని కానీ పిలవరు. కానీ ఇతను మాత్రం తల్లి పెట్టింది వేదన అని. అన్నదమ్ములకు వేదనగా ఉన్నాడు, కన్న తల్లికి వేదనగా ఉన్నాడు, కుటుంబ సభ్యులకు వేదనగా ఉన్నాడు, రక్త సంబంధం అందరికీ వేదనగా ఉన్నాడు. అటు సమాజానికి వేదన, గ్రామస్తులకు వేదన, అందరికీ వేదన. కొంతమంది ఉంటారండి గ్రామంలో, పనికి మాలిన వాడు, ఆడు ఎందుకు పనికి రారా, ఎదవరా, పనికి మాలిన వ్యక్తిరా అని పిలిపించుకునే వాళ్ళు కొంతమంది కనబడుతూ ఉంటారు. అంటే వాడు గ్రామానికి కానీ, ఇంటికి కానీ, సమాజానికి కానీ ఎందుకు పనికి రాని ఒక పనికి మాని పోరంబోకు అని అంటాం.
అంతకంటే ఘోరమైన వ్యక్తి ఎవరంటే ఎబ్బేజు. ఎబ్బేజు అందరూ చీ 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 అనేవాళ్ళే. ఉదయం లేస్తే ఎబ్బేజు ముఖం చూడకూడదు. ఎవరో ఎబ్బేజుని ఎండకు రానివ్వట్లేదు. ఎందుకు? వాడు కాలు వేస్తే అది శని అని. ఎబ్బేజుని అందరూ దూరంగా ఉంచుతున్నారు. ఈవెన్ తల్లే ఎబ్బేజుని అసహించుకుంటే ఇక సమాజం ఎలా చూస్తుంది? అలాంటి ఎబ్బేజు ఓ గొప్ప దేవుని కలిగి ఉన్నాడు, ఒక గొప్ప నామాన్ని కలిగి ఉన్నాడు. యెహోవాను గూర్చి విన్నాడట. అక్కడ ఏముందంటే ఇశ్రాయేలు దేవుని గురించి విని వెంటనే పట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు దేవుడు తప్పకుండా చేస్తాడని విశ్వాసం కలిగి విశ్వాసంతో తన జీవితాన్ని ప్రభుకి అప్పచెప్పి వచ్చి, ప్రభువా అని ఒక వ్యాధి ఆయన, నేను ఒక శనుగొట్టోని, శాపగ్రస్తోని, నేను ఈ సమాజానికి, ఈ కుటుంబాలకి, నా బంధువులకి, నా చుట్టాలకి, నా స్నేహితులకి, నా అన్నదమ్ములకి, ఇవి నా తల్లికే నేను దరిద్రగొట్టోని, వేదనకరంగా ఉన్నాను ప్రభువా. నా తల్లి నన్ను వేదనాన్ని పిలిచిందయ్యా, గనుక నన్ను మార్చువా ప్రభువా, నా జీవితాన్ని మార్చండి. 4 విషయాలు దేవుని అడిగాడు. నిశ్చయముగా నన్ను దీవించు ప్రభువా. నా సరిహద్దులు అంటే నేను వెలుచున్న చోటంతా దీవించు, ఎటు వెళ్తానని దీవెనలు. నా సరిహద్దులు విశాలపరచు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు విశాలపరచు ప్రభువా. నీ చేయి నాకు తోడుగా ఉండదయచేయి ప్రభువా. అంటే నీ హస్తం కోడిపెట్ట క్రింద, రెక్కల క్రింద పిల్లలు ఎలా భద్రపరచబడతాయో, ఏ కాకి కానీ, గ్రద్ద కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ ఆ బిడ్డను ముట్టకుండా ఎలాగైతే తన రెక్కల చాటున ఆ తల్లి కాపాడుతుందో ఆ కోడిపెట్ట, అలాగే యేసయ్య రెక్కల క్రింద కాపాడు. అలా నీ హస్తం నాకు నీ చేయి నాకు తోడుగా ఉంచు. అంతేకాదు ఏ కీడు రాకుండా నన్ను కాపాడయ్యా. ఎంత మంచి ప్రార్థన! కీడును రాకుండా కాపాడు, వచ్చిన కీడును కూడా మేలుగా మార్చాను అర్థం. దేవుడి హస్తం నీతో ఉంటే ఇంకేంటి? యెహోవా నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? దేవుడే నీ పక్కన ఉంటే ఇంక విరోధి ఎవడు? లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పోడు కదా. ఎబ్బేజు ఇజ్రాయెల్ అందరిలో గొప్పవాడయ్యాడు. వారు కన్న తల్లి కన్నటువంటి అన్నదమ్ములందరిలో, అంటే ఆ సంతానం అందరిలో కూడా గొప్పవాడయ్యాడు. తన ఊరిలోనే గొప్పవాడయ్యాడు, సమాజానికి గొప్పవాడయ్యాడు. వ్యాధనగా ఉన్న వ్యక్తి దీవెనిగా మారేడే. గమనించండి, ప్రభులో నీవు ఎక్కడ, ఏ చోట, ఎలా ఉన్నా ప్రభుతో నీ ప్రార్థన సహవాసం, సంఘానికి సహవాసానికి రావడానికి సుమారుగా 2 నెలలు కంప్లీట్ అయ్యి 3వ నెలకు వచ్చి ఇప్పుడు ఆరాధన చేసుకోవడానికి ఏమండి కోవిడ్-19 వల్ల లాకౌట్లో ఉన్నామే. ఎంతవరకు నువ్వేం చేస్తున్నావు? సేవకులతో సహవాసం కలిగి ఉన్నావా? కనీసం విశ్వాసంతో సహవాసం కలిగి ఉన్నావా? లోకంతో దగ్గర అయిపోయావా? చాలామంది లోకానికి దగ్గర అయ్యేవారు ఉన్నారు. కనుక నీ జీవితాన్ని ప్రభుకి అర్పించుకొని, ప్రభుకి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అర్పించుకొని ప్రభుకు లోబడండి. దేవుడు నిన్ను దీని కుటుంబాన్ని దీవిస్తాడు. మార్కు ఎంత గొప్పవాడయ్యాడండి. ఒకప్పుడు వేరు తన జీవితం, ఈరోజు వేరు తన జీవితం. అందుకే ప్రభునందు ఉన్న వారికి ఏ శిక్షయో విధియో లేదు. పాతం గతించను, సమస్తమును కృతమాయను. రాతి గుణం తీసేస్తాను, నీకు మాంసం హృదయం ఇస్తాను. ఒకప్పుడు నీ జీవితాలు వేరుగా ఉన్నాయేమో, ఇప్పుడు ప్రభుని బట్టి నీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. దేవుడిని దీవించును కాక. ఆమేన్. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి, ప్రభుతో గడపండి. నీవు నీ కుటుంబం ప్రభువులో ఎదగండి, సహవాసాన్ని కలిగి ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. కృపామయ జీవమగల దేవా, జీవాధిపతి యేసయ్య, నీ వాక్యపు వెలుగులోండి మమ్మల్ని మాతో ఉండి నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు. ప్రభావ, మీ సేవకురాల నుండి మాట్లాడారు, మీ సేవకునిగా నన్ను నిలబెట్టి మాట్లాడుకున్నారు దేవా. మరి ఒకప్పుడు మార్కు ఒక పడుచువాడని బైబిల్లో రాయబడింది. ఆ పడుచువాడు మార్కే తన పడుచువాడనే విషయాన్ని ప్రస్తావన తెస్తూ ప్రభా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు యోధా సమాజానికి, కుటుంబానికి, అటు సంఘానికి, తల్లికి, ఇటు సేవకులకి అభ్యంతరకరంగా ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో మారు మనసు పొందిన తర్వాత
నీలో ఎదిగిన తర్వాత ఇటు సమాజానికి, ఇటు సేవకులకి, ఇటు కుటుంబానికి, ఇటు అన్నిటికీ నీకు కూడా సాక్షిగా గొప్ప వ్యక్తిగా దీవించబడి రూపాంతరం చెందాడు కదా ప్రభు. అలాగే ఎబ్బేసు జీవితంలో అతడు ఒక యూదులే కావచ్చు కానీ ఇజ్రాయెల్ దేవుడి గురించి విని రూపాంతరం చెంది 4 విషయాలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి జవాబిచ్చావు. ఎబ్బేసు మనం చేసిన దానిని నీవు దయచేసావు కదా. తద్వారా ఒకప్పుడు వేదనగా ఉన్న వ్యక్తి దీవెనగా మారాడే. అలా చూసుకొని పోతే ఎంతోమంది ప్రభు యెషయి యొక్క కొడుకులు 8 మందిలో ఆఖరి చంటోడు, ఆఖరి వాడు ప్రభు దావీదుకి 7 అన్నలు ఉన్నారు. అందరూ గొప్ప స్థాయిలోకి వెళ్తే గొర్రెలు కాసుకుంటూ అడవిలోనే బ్రతికాడు దావీదు. కానీ చక్రవర్తిని చేశావు కదయ్యా ప్రభు. నీ బ్రతుకులో, నీ సాన్నిధ్యంలో నమ్మకంగా ఉన్న వ్యక్తిని ఏదో ఒక సందర్భంలో అంచెలుగా హెచ్చిస్తావు. అందుకే యోబు అంటాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదను నీవు మహాభివృద్ధి పొందుకుంటా ఉన్నాడు కదయ్యా. అలాగే నీ ప్రభు బిడ్డల జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రజలందరికీ కూడా ప్రభు, ఈ ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, పట్టుకోండి ప్రభు, దీవించండి అయ్యా. నీ భక్తిలో, నీ సహవాసంలో, నీ సంఘములో, నీ సేవకులతో, కుటుంబాలతో నీళ్ళు ఎదిగే భాగ్యం దయచేయమని కోరుతాను. ఏ శ్రమలు ఇచ్చినాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసే కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము కూడిన నీ బిడ్డలందరికీ, మీరు మాకు ఇచ్చిన కలువరి కింగ్డమ్ పీస్ పరిచయం ప్రతి ఒక్క విశ్వాసికిని, కుటుంబాలకి నీ కృపా సమాధానము సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు బహుగా దీవించును గాక.